హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1 వీక్ బ్యాక్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 2 పిల్లల్ని తీసుకొని నేను ఒక్కదాన్నే వెళ్ళాను. హస్బెండ్ రాకుండా నేను ఒక్కదాన్నే జర్నీ చేయటం అంటే ఇదే ఫస్ట్ టైం 2 పిల్లలతో. నాకు అదే టైంలోనే బాగా థ్రోట్ పెయిన్ వచ్చేసి వాయిస్ మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు మాట్లాడడానికి కూడా రాలేదు ఆ 2 డేస్ అయితే. అయినా కానీ తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా విక్కీని చింతల్లిని తీసుకొని బస్ స్టాండ్కి అయితే ఎర్లీ మార్నింగ్ అయితే అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి 4 అవర్స్ అయితే అయిపోయింది. ఎండలు అయితే పిల్లలు ఎంత చికాకు చేసుకుంటారు అనుకున్నాను, కానీ తొందరగానే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాను. అక్కడైతే 2 డేస్ అయితే ఉన్నాను. ఇంకా 2 డేస్ తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యే ముందు వీడియో తీసాను. నేను హైదరాబాద్ వచ్చే రోజే అమ్మ అయితే మేకల దగ్గరికి వెళ్ళింది. నేను ఇంత ముందు హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్కి వెళ్తుంటే మా అమ్మ పని దగ్గరికి వెళ్ళినా గానీ అక్కడికి వెళ్తున్నమ్మా బాయ్ అని చెప్పేసి వచ్చేదాన్ని, ఎంత దూరమైనా. ఆఫ్టర్ 5 years తర్వాత మళ్ళీ నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పడానికి అయితే వెళ్ళాను. నాకు ఆ రోజులే గుర్తొచ్చినాయి. ఒక్కదాన్నే వెళ్తున్న పిల్లల్ని తీసుకొని అని ఇంకా అమ్మ కూడా ఫుల్ బాధపడ్డది. అయినా కానీ తప్పదు, ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఇంకా అడ్జస్ట్ చేసుకొని రావాల్సిందే. నేనైతే ఇంకా నైట్ వచ్చేసరికి 9 అయిపోయింది. పిల్లలు మాత్రం చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా నాకు ఒక్కదానికే కాబట్టి విక్కీ అయితే అస్సలు ఆగలేదు. ఉంటాడేమో అని ధైర్యంతోనే నేను వెళ్ళాను. కానీ అమ్మ వాళ్ళ ఇంటికా నుంచి హైదరాబాద్ రాగానే విక్కీకి ఒక సర్ప్రైజ్ చేద్దాం అనేసి అయితే వాళ్ళ డాడీ అయితే సైకిల్ తీసుకొని వచ్చేసరికి ఇంకా పిల్లలు కూడా పడుకోరని ఆ నైట్ కూడా ఓపెన్ చేయలేదు. సో ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చూస్తాడు ఇంట్లోనే ఉందనేసి అయితే వాళ్ళ డాడీ అయితే ఈ ప్లాన్ చేసిండు. 2 days నుంచి బాగా బయటికి వెళ్ళి ఆడుకోవటం నేర్చిండని చెప్పాను. సో ఇంకా పిల్లల దగ్గర బాగా లాక్కుంటుండనేసి అయితే వాళ్ళ డాడీ సైకిల్ అయితే తీసుకొని వచ్చి ఇది చూడగానే మా విక్కీ రియాక్షన్ అయితే అసలు మాటలు చెప్పలేంది. చాలా అంటే చాలా సంతోషపడ్డాడు. విక్కీకి అయితే ఈ గిఫ్ట్ అయితే అమ్మమ్మ తాతయ్య ఇచ్చారు, ఫస్ట్ గిఫ్ట్ అనుకోండిగా. ఇదైతే ఇంకా ఫుల్ సంతోషంలో ఉండు మా విక్కీ తల్లి కూడా. ఇంకా అన్నయ్యతోని ఇక సైకిల్ మీద మంచి కూర్చొని ఆడుకుంటుంది అనేసి అయితే ఇలా అయితే ప్లాన్ చేశాడు వాళ్ళ డాడీ. ఇంకా ఆయన చెప్పాలంటే ఏదో ఒక రూపంలో ఇంకా చింతల్ని ఎక్కించుకుంటాడో లేదో అని అనుకున్నాం, కానీ చెల్లి లేనిది అసలు ఆయన సైకిలే నేర్చుకోవట్లేదు. అన్న చెల్లెల బంధం అంటే అంతే ఉంటది కదా. చెల్లెకి ఏం కావాలనేది అయితే అన్నయ్యకే తెలుస్తుంది. ఆయనకైతే అసలుకి ఇంకా విక్కీ సంతోషం చూసి ఫుల్ ఖుషి అయిపోయిండు. ఎందుకంటే మేము ఎంత కష్టపడేదైనా పిల్లల కోసమే, వాళ్ళ సంతోషమే మనది అనుకోవాలి. విక్కీ ఎక్కడ సైకిల్ ఖరాబ్ చేస్తాడా అనేసి అయితే అనుకున్నాను, కానీ ఒక్కళ్ళకి కానీ అస్సలు ఇవ్వలేదు. ఎలాగో అలాగైతే నేర్చుకోవటానికి ట్రై చేస్తుండు. చిత్తల్ని కూడా ఇంకా సైకిల్ మీద కూర్చోబెట్టి అటు ఇటు రౌండ్స్ అయితే వేయించిండు వాళ్ళ డాడీ. ఇంకా ఆమె కూర్చుంటుందో లేదో అనుకున్నాం, కానీ మంచిగా కూర్చొని గట్టిగా పట్టుకుని వాయిస్ అయితే 1 week నుంచి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా. ఇప్పటికి కూడా అలానే వస్తుంది. అయినా కానీ తప్పని పరిస్థితుల్లో ఇంకా వీడియో అయితే పెట్టాలి అనేసి అయితే పెడుతున్నాను. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా నెక్స్ట్ డే ఒక 2 days ఉండేసి అయితే వచ్చాను. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే ఎప్పుడు లేని బాధ నాకు ఈసారి అయితే బాధ అనిపించింది. నేను వస్తుంటే చాలా అంటే చాలా చీకటి అయిపోయింది. ఈవినింగ్ టైంలోనైతే కొంచెం చల్లటి గాలి ఉంటుంది, పిల్లలకి ఏమి ఇబ్బంది ఉండదు అనేసి అయితే ఈవినింగే స్టార్ట్ అయ్యాను నేనైతే. కానీ నేనైతే బస్సు ఎక్కిన వెంటనే విక్కీ అయితే అస్సలు ఉండలేదు. ఫుల్ అంటే ఫుల్ ఏడ్చిండు. మళ్ళీ దిగాను. ఒక 1/2 hour తర్వాత మస్తు ఇబ్బంది పడ్డా. నేనైతే ఫిక్స్ అయినా, నేను ఇంకా మా వారు లేనిది నేనైతే ఎక్కడికి జర్నీ చేయొద్దు అనేసి అయితే, ఎంత ఎమర్జెన్సీ అయినా, మన వాళ్ళ ఫంక్షన్ అయినా, మన ఇంట్లో ఫంక్షన్ అయినా, ఎక్కడికైనా నేనైతే ఇంకా ఎక్కడికి వెళ్ళొద్దు అని అయితే ఫిక్స్ అయితే. ఇంకా ప్లేస్ ఉండదు బయట. నార్మల్గా సైకిల్ నేర్పించడానికి కూడా బయట ప్లేస్ ఉండదని ఇంట్లోనే కొంచెం అట్లా ట్రై చేపిస్తుండే వాళ్ళ డాడీ అయితే. నేనేమో మంచిగా సర్ప్రైజ్ వీడియో తీద్దామనేసి అయితే చూస్తే విక్కీ అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఎంత ఎగ్జైటింగ్గా చూసామో మేము. తెచ్చిన 1 dayలోనే ఇంకా అసలు అటు ఇటు తిప్పుకుంటూనే ఉన్నాడు. బయటికి వెళ్ళి నేర్పిద్దామంటే ఇంకా మా వారికి అయితే టైం కుదరటాలేదు. ఇంకా నేను కూడా తీసుకెళ్ళాలంటే ఇద్దరిని పట్టుకోవడానికి ఇబ్బంది అయ్యిద్ది అనేసి అయితే ఇంట్లోనే నేర్పిస్తుండు వాళ్ళ డాడీ. వచ్చేసి అయితే ఇంకా చింతల్లి తోలుతుంటే అన్నయ్య అయితే వెనక్కి కూర్చుండు. ఆయన మాత్రం ముందు అస్సలు కూర్చోవట్లేదు. చింతల్లి కూడా అసలు ఎంత ముద్దుగా పట్టుకుంటుందో. ఏదైనా నేర్పిస్తే ఆమెకి బాగా అలవాటు అయిపోతుంది. కూర్చున్నది, మంచిగా అమ్మాడింది. ఇప్పుడు తనంతటి తననే మెట్లు కూడా ఎక్కుతుంది. ఇంకా విక్కీ కంటే ఎక్కువ ఫాస్ట్ అయిందంటే చిట్కీ అయితే 11 months వరకు అయితే ఒక్కరిని వదిలిపెట్టలేదు. నేను పట్టుకుంటూనే అట్లా అమ్మాడేది. కానీ చింతల్లి అలా ఏదైనా ఒక దాని మీద నించోబెట్టేనా ఆడిపిచ్చేనా ఉన్నామనుకో, మనం ఎత్తుకున్నా కానీ అస్సలు ఉండదు చింతల్లి. ఆమె అంతటా ఆమెనే ఆడుకుంటుంది. మంచిగా ఆకలినంతసేపు దాకా ఆడుకుంటుంది.
ఎప్పుడైతే ఆకలేదో అప్పుడు ఏడుస్తూ ఉంటుంది. నేనైతే సైకిల్ చిన్నగా ఉన్నప్పుడు 8th క్లాస్లోనే నేర్చుకున్నాను. సో ఈ సైకిల్ ఉండటం వల్ల నాకు చాలా యూజ్ అయింది. మా నాన్నకి నేను పొలం దగ్గర విషయంలో అయితే చాలా హెల్ప్ చేశాను. సో ఎందుకంటే మా ఊర్లో వచ్చేసి అందరికి కొడుకులు ఉండేసరికి వాళ్ళు బైకుల మీద వెళ్ళేవాళ్ళు. నేను మాత్రం మా సైకిల్ మీదనే నేను పొలం దగ్గరికి అయితే వెళ్ళేదాన్ని. అందుకే నాకు సైకిల్ అంటే చాలా ఇష్టం. ఇవి కూడా నేర్చుకుంటున్నాయి కదా, ఇంకా ఎంతైనా భయం ఉంటుంది అనేసి అయితే ఇక ఆడుకుంటూనే ఉండు. విక్కీ మాత్రం అయితే మా వారు మాత్రం చింతల్లికి ఎక్కువ అలవాటు చేస్తున్న సైకిల్ అయితే. విక్కీకి తాతయ్య గిఫ్ట్ ఇచ్చినగానే నాకు కూడా మంచిగా అనిపించింది. ఎందుకంటే మా అక్క పిల్లలకి మా నాన్నమ్మ ఇచ్చింది, సైకిల్ ఇప్పించింది. నా కొడుకు వచ్చేసి మా నాన్న ఇప్పించాలనేసి అయితే నేను అనుకున్నా. సో ఫైనల్గా అయితే మా నాన్న కూడా నా కొడుకు అయితే ఇప్పించి సెకండ్ డే ఇక మంచిగా బయట కూర్చొని మంచిగా ఆయనంతటా ఆయననే నేర్చుకుంటుండు సైకిల్, ఎవరు పట్టుకోపోయినా కానీ. ఇలా అయితే డైలీ అయితే ఇక సైకిల్తోనే ఆడుకోవటం నేర్చుకుంటారు ఇద్దరు అన్న చెల్లెళ్ళు. రోజైతే వాయిస్ చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి. బాయ్.